ఉన్నారు. మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 330 పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10+2 విద్యార్థి కలిగి ఉండి వయసు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మేల్ విభాగంలో ఉన్న ఖాళీలతో పాటు ఫిమేల్ విభాగంలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. మేల్ విభాగంలో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా 341 వేకెన్సీస్ ఉంటాయి. అందులో ఓపెన్ కేటగిరీలో 295 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్ కేటగిరీలో 151, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 31, ఓబీసీ కేటగిరీలో 67, ఎస్సీ కేటగిరీలో 40, ఎస్టీ కేటగిరీలో 6 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ విభాగంలో 46 పోస్టులు ఉంటాయి. అందులో నుండి అన్రిజర్వ్ కేటగిరీలో 10, 17, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 10, ఎస్సీ కేటగిరీలో 9, ఎస్టీ కేటగిరీలో 7, టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 2 కేటగిరీలో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 168, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 34, ఓబీసీ వాళ్ళకి 77, ఎస్సీ వాళ్ళకి 49, ఎస్టీ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక ఫిమేల్ విభాగంలో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా 168 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్ కేటగిరీలో 82 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 7, టోటల్గా 168 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ మేల్ మరియు ఫిమేల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ 25,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి జనరల్ కేటగిరీలో 10 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలో 13 అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ విభాగంలో 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరుతో పాటు ఒంగోలులో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, సిద్దిపేటలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ కోసం ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ 25 మార్క్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ టెస్ట్ బై ఫార్మాటింగ్ సంబంధించి క్వాలిఫైయింగ్ ఉంటుంది. టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 90 మినిట్స్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైపు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్ 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 0.25 మార్క్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్ 20 మార్క్స్. పార్ట్ బిలో క్వాంటిటేటివ్ యాప్టివ్కి సంబంధించి 20 క్వశ్చన్ 20 మార్క్స్. పార్ట్ సిలో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్ 25 మార్క్స్. పార్ట్స్ డిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్ 20 మార్క్స్. పార్ట్ ఈలో కంప్యూటర్ ఫండమెంటల్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్ 100 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 మార్క్స్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ కోసం ఉంటుంది. మేల్ అభ్యర్థులకైతే అప్ టు 30 years 7 minutes 1600 మీటర్స్ని, అదేవిధంగా లాంగ్ జంప్ 12.5 ఫీట్స్ని, హై జంప్ 3.5 ఫీట్స్ని జంప్ చేయాల్సి ఉంటుంది. అబౌవ్ 30 to 40 years అయితే 1600 మీటర్స్ని 8 minutesలో, అదేవిధంగా 11.5 ఫీట్ని జంప్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్. హై జంప్ అయితే 3.25 ఫీట్ని జంప్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ అభ్యర్థులు అయితే 800 రేస్ని
అప్ టు 30 ఇయర్స్ 5 మినిట్స్ 9 ఫీట్ లాంగ్ జంపు అది 3 ఫీట్ ఉంటుంది. తర్వాత అబౌవ్ 30 to 40 ఇయర్స్ అయితే 6 మినిట్స్ 800 మీటర్స్. అదేవిధంగా హై జంప్ లాంగ్ జంప్ అయితే 8 ఫీట్స్, హై జంప్ అయితే 2.5 ఫీట్స్ ఉంటుంది. దీని తర్వాత మీకు మెజర్మెంట్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మేల్ అభ్యర్థులకు అయితే 165 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ రిలాక్సిబుల్ ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ అయితే మినిమము 78 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ అయినప్పుడు 82 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అభ్యర్థులకు అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. రిలాక్సిబుల్ 5 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారు. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ షెల్ బి టేకెన్ ఓన్లీ దోస్ హూ క్వాలిఫై ఇన్ ద ఎండ్యూరెన్స్ టెస్ట్. ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైపింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో, ఎప్పటి వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులకు మీ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా ఎడిట్స్ ఉంటే దానికి సంబంధించి టైం కూడా ఇవ్వడం జరిగింది కరెక్షన్ కోసం. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ లేదా జనవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. 10+2 విద్యార్థి కలిగి ఉండాలి.